ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్లంబింగ్ చేసాం. ఇక్కడ ఇది బోర్ వాటర్, ఇది మంచినీళ్ళు. ఈ పైన పైప్ వచ్చేసి హాట్ వాటర్. ఇది బాగా పైన ఆగింది చూసారా పైపు, కిందకు వచ్చి కనెక్ట్ అవుతుంది అన్నమాట ఇక్కడ. సో ఆ హాట్ వాటర్ ఇలా వస్తుంది. ఇక్కడ చూస్తే మీరు గమనించండి, ఇక్కడ హాట్ వాటర్ పైప్ కదా, అవతల ఇంకొక వాష్రూమ్ ఉందన్నమాట. ఆ వాష్రూమ్లోకి వేసాము. అలాగే కింద నుంచి తీసుకొచ్చి షవర్కి ఇక్కడ మనం తయారు చేసే మిడిల్ క్లాస్ మిక్సర్కి కనెక్ట్ చేసాము. సో అలాగే ఇక్కడ కోల్డ్ వాటర్ చూసారా, మంచినీళ్ళు ఇలా తీసుకొచ్చాం. ఇక్కడ టీ బండ్ వేసి అవతల ఉన్న బాత్రూమ్కి మనం మంచినీళ్ళు ఇచ్చామన్నమాట. అది అలా తీసుకొచ్చి ఇక్కడ ఉన్న పైపుల్లో కనెక్ట్ అయింది. అట్ ద సేమ్ టైం ఇంకొక పైపు కింద నుంచి అవతలకి జంపర్ వేసాం. ఎందుకంటే ఇది వేరే ప్లంబర్ చేశాడు అవతల పక్క వాష్రూమ్. అయితే వాడు 2 కనెక్షన్స్ వేయలేదన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వేసిన దానికి RFT వేసి 2-in-1 యాంగిల్ వాల్ వేసి మనం దానికి కనెక్షన్ ఇస్తున్నాం. సో 2-in-1 యాంగిల్ వాల్ వేసి ఒకటి సూట్కిను ఒకటి హెల్త్ ఫాసెట్కి కనెక్షన్ ఇస్తున్నాం అనమాట. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి వచ్చే బోర్ వాటర్ కనెక్షన్ ఇది ఇలా తీసుకుని ఇక్కడ వచ్చే షూట్కి, ఇదేమో షూట్కి ఇన్లెట్ పైప్ ఇస్తున్నాం, ఇది హెల్త్ ఫాసెట్ ఇస్తున్నాం. గుర్తుంచుకోండి, హెల్త్ ఫాసెట్ ఎప్పుడు కూడా రైట్ హ్యాండ్ సైడ్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే దాన్ని పిక్ చేసేటప్పుడు రైట్ హ్యాండ్తో పిక్ చేస్తాం కాబట్టి, వాషింగ్కి లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తారు కాబట్టి రైట్ హ్యాండ్ పక్కనే మ్యాక్సిమం ఉండేలాగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకు వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మీకు నచ్చితే. ఓకే, కొత్త వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుందని చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్.